దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ప్రభువు సిలువలో నుండి పలికిన 7 మాటలను ధ్యానించుకుంటున్నాం కదా. ఈరోజు మనం 4వ మాట ధ్యానించుకుందాం. ప్రభువు సిలువలో నుండి పలికిన 4వ మాట. అది ప్రతి ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన అంశాలు. ప్రతి ఒక్క మాట ప్రభువు సిలువలో నుండి చివరిసారిగా మరణానికి ముందుగా మాట్లాడిన ప్రతి మాట కూడా మన జీవితాలకి ఎంతో ఉపయోగకరమైనవి. అలాగే ఈరోజు మాట్లాడే మాటను కూడా మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మరి ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని దీని అర్థము. ప్రభువు మరి సిలువలో ఉండి పలికిన ఆ 4వ మాట చాలా ఎంత వేదన భరితమైంది. ఆయన పరిస్థితి ఎంత వేదనతో బాధతో కూడుకొని ఉన్నదో మనం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని ప్రభువు ఎంత వేదనతో అంటున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఇదే మాటను మనం చూస్తాం. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని చెప్పినప్పుడు అక్కడున్న బంట్రౌతులు వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఏమనంటే ఈయన ఏలియాని పిలుస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఏలియా పెద్ద ప్రవక్త, మనందరికీ తెలుసు. ఏలియాని పిలిచి ఉపయోగం ఏముంది కదా. ఏలియానే ఈ దేవుడే అగ్ని రథాలతో పరలోకానికి తీసుకొని వెళ్ళిన దేవుడు. అక్కడ ఉన్న ప్రజలకు అది ఆయన విలువ, ఆయన శక్తి అర్థం కావడం లేదు కాబట్టి వాళ్ళలా భావించుకుంటున్నారు. కానీ ఆయన ఎంత శక్తిమంతుడు అనేది ఆ మాటలలో వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే యోబు గ్రంథంలో కూడా 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్తున్నారు, దేవుడు గాయపరచువాడు కట్టువాడు కూడా ఆయనయే అంటున్నారు. అయినప్పటికీ కూడా యోబు కూడా అంత ఉన్నతమైన స్థితిలో ఉండి ఆ స్థితి నుండి ఆయన దీనహీన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి నిందించలేదు. కానీ ఇంకా ఆయన అంటున్నాడు, దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు కాబట్టి ఆయన సంపదలు అన్నీ ఇచ్చినప్పుడేమో ఆయనని మనం పొగడతాం, ఘనపరుస్తాం. ఆయన కష్టాలు సమస్యలు ఇబ్బందులు ఇచ్చినప్పుడు మాత్రం మనం స్వీకరించాలి కదా అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి యోబు అంతటి మామూలు వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి ఆ విధంగా స్వీకరించినప్పుడు మన యేసు ప్రభు అంతకంటే గొప్ప దేవుడు, సాక్షాత్తు దైవ కుమారుడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. కాబట్టి దేవుడు అప్పగించిన తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ, కానీ ఆ బాధ ఆ వేదన తట్టుకోలేక చెప్పిన మాట, తండ్రి నువ్వు కూడా నన్ను చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని చెప్పి అంటున్నారు కదా. 1000 సంవత్సరాల ముందే ప్రవక్తల ద్వారా దేవుడు ఈ సంఘటనలన్నింటినీ కూడా ముందుగానే తెలియపరిచారు. ఈ మెస్సయ రాకడ ద్వారా, మెస్సయ ద్వారానే ఇదంతా లోకరక్షణ జరగాలి, ప్రజలందరి పాపాల కోసం ఆయన రక్తాన్ని ధారబోయాలి అని చెప్పి అది ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియజేశారు. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు. 8వ అధ్యాయం 9వ వచనం, సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దుకృంకగా పట్టపగలే నేలపై చీకట్లో అలుముకొనున్నట్లు చేయుదును అని చెప్తున్నారు. ఈ సన్నివేశమే మనం ఇక్కడ మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 45వ వచనంలో మనం చూస్తున్నాం. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ప్రవచనాల నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్లుగా కూడా మనం గమనిస్తాం. అదేవిధంగా దావీదు రాజు కూడా తన కీర్తనల గ్రంథంలో తను రాసిన కీర్తనలు 22వ కీర్తనలో కూడా మొట్టమొదటి వచనంలో ఇదే మాటని చెప్పారు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ముందుగానే
కొన్ని వందల సంవత్సరాల ముందే యేసు ప్రభు అనుభవించబోయే ప్రతి శ్రమని కూడా ఆయన దర్శనములు చూసి ప్రవచన రూపంలో ముందుగానే తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రవచనాల నెరవేర్పు, లేఖనాల నెరవేర్పు యేసు ప్రభు ద్వారా ఇక్కడ జరిగినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మెస్సయ్య ఈ విధంగా శ్రమలు అనుభవించడం వల్ల మనకి ప్రజలందరి పాపాల కోసం మరి ఆయన శ్రమలు అనుభవించి రక్తాన్ని ధారబోసి ప్రాణాన్ని ఇవ్వడం మూలంగా మనందరికీ కూడా రక్షణ దొరికింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు తండ్రి దేవుడు చెప్తున్నారు, తండ్రి లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపారు, ఈ లోకాన్ని రక్షించడానికే కానీ ఖండించడానికి పంపలేదు అని చెప్పి అక్కడ వాక్యంలో మరి చెప్పబడింది. కాబట్టి ఖండించడానికి కాదు, రక్షించడానికి ఆయన మనము పొందవలసిన శ్రమ, బాధ, వేదన, మన పాపాల కోసం మనం అనుభవించవలసిన శిక్ష అంతటిని కూడా తనపై వేసుకొని ఆయన ఆ సిలువలో ఆ వేదన, ఆ బాధ అనుభవించారు. కాబట్టి ప్రభు అంటున్నారు అక్కడ, ఈ ప్రజలందరూ విడిచిపెట్టారు, జన సమూహాలు చూడండి ఆయనను వెంబడించారు కదా. 5,000 మంది 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు, 5,000 మంది తిన్నారు. తర్వాత మళ్ళీ 4,000 మంది ఒకసారి తిన్నారు 7 రొట్టెలతో భోజనం. అందరూ ఎక్కడికి వెళ్ళిన ప్రభు జన సమూహాలు గుంపులుగా ఆయనను వెంబడించారు. అయినా చూడండి చివరికి వచ్చేసరికి అదే జన సమూహాలు సిలువ వేయండి అని అరిచారు. అదేవిధంగా ఈరోజు మనం కూడా మన జీవితంలో కూడా అన్నీ ఇచ్చినప్పుడు, అద్భుతాలు అన్నీ కూడా చవిచూస్తూ కూడా చివరికి వచ్చేసరికి ఏ కష్టం, ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే ప్రభువుని ఏం దేవుడులే, ఎక్కడున్నాడులే అని చెప్పి నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మరి దేవుడు మనల్ని ఇప్పుడు కూడా విడిచిపెట్టరు. ప్రభువు ఎందుకు మరి ఆ మాట అనవలసి వచ్చింది, నా దేవా నన్ను నేల చేయి విడిచావు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, చూడండి ఈ జనసమూహాలు విడిచిపెట్టారు. తాను ఎన్నుకున్న 70 మంది శిష్యులు ఉన్నారు కదా, జతలుగా పంపించారు. మనం లూకాసు వార్తలో చూస్తాం 72 మంది శిష్యులు, వాళ్ళందరూ కూడా వదిలిపెట్టిపోయారు. చివరికి ప్రియమైన 12 మందిని ఎన్నుకున్నారు కదా, వాళ్ళు కూడా ఆయన ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అస్సలు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ప్రక్కలోనే ఉండి ఆ డబ్బు సంచి మోస్తున్న యూదా ఇస్కారియోతు ఆ ప్రభువుని వదిలిపెట్టి అప్పగించాడు. డబ్బు కోసం ఆశపడి ప్రభువుని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన పేతురు అన్నాడు కదా, అందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళిపోను అని ప్రభు ముందుగానే తెలియజేశారు. లేదు పేతురు, నువ్వు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతావు, ఈ రాత్రికే నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావు అని చెప్పినా కూడా పేతురు లేదు నేను అట్లా చెయ్యను అన్నాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పుకోలేకపోయాడు, శోధనని జయించలేకపోయాడు. కానీ ఒక్కటి అయితే పేతురు 3 సార్లు బొంకిన తర్వాత ప్రక్కకు వెళ్ళి వెక్కి వెంటనే కోడి కూసెను, ప్రభువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది, వెక్కి ఏడ్చినట్లుగా మనం గమనిస్తాం. మరి ఇలాంటి సమయం, సందర్భం మనం కూడా కొన్నిసార్లు మరి ఆ సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి అన్ని అద్భుతాలు, మహిమ కార్యాలు పొందుకుంటూ అసలు మనం జీవంతో ఉన్నామంటేనే ఆయన చేసిన గొప్ప కార్యం. ఈ జీవితం అనేది ఆయన పెట్టిన భిక్ష. అది మర్చిపోయి మనం ఇంకా ఏదేదో కావాలని అన్నీ కోరుకుంటాం. కానీ ఆ సర్వ సృష్టికర్త అయిన, సర్వశక్తివంతుడైన ఆ ప్రభువుని మనం ఎన్నోసార్లు తృణీకరించి, ధిక్కరించి, అవిధేయులమై పాపానికి లోబడిపోయామేమో. కాబట్టి ప్రభు ఈరోజు తండ్రి దేవుడు వదిలిపెట్టారని మనుషులందరూ విడిచిపెట్టిన బాధపడలేదు, తండ్రి కూడా విడిచిపెట్టారా, అందుకనే మరి అంత వేదనతో బాధపడుతున్నారు. మనం పొందాల్సిన శిక్ష ఆయన మీద వేసుకుంటే కూడా మనం ఇంకా ఆయనని తృణీకరించి అవిధేయులమైతే గనక ఎంత వేదన, ఎంతో బాధ కదా. మరి గమనించుకోవాలి, మన విశ్వాసం ఏ పాటిదో, ఎంతవరకు ఉన్నదో, ఎంతవరకు మనం దేవుని మాటకు విధేయులం అవుతున్నాము అనేది. ప్రభువు అంత కష్టమైన, అంత వేదనలో కూడా తండ్రి చేయి విడిచినా కూడా ఆయన ఎక్కడ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఎక్కడా కూడా అవిధేయత చూపలేదు, ఆలస్యం చేయలేదు. కాబట్టి ఆయన చిత్తానికి మరి లోబడి చివరి వరకు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి మరి కారణం ఏంటి, ఎందుకు తండ్రి వదిలిపెట్టారు? తండ్రి దేవుడు నిజంగా వదిలిపెట్టారా? అవును,
వదిలిపెట్టారు. ఆ క్షణం, ఆ కొన్ని క్షణాల పాటు. ఎందుకు అంటే ఆ పాపమంతా ఆయన మీద మోసుకుంటున్నారు కాబట్టి, మన పాపం అంతా ఆయన మీద మోసుకొని ఆ సిలువలో ఆ పాపము యొక్క వేతనాన్ని ఆయన భరిస్తూ ఉన్నారు కాబట్టి, ఆ సిలువలో ఆ పాపం చేసే ప్రతి వ్యక్తి మరి దేవునికి దూరం అయిపోతాడు, పాపానికి దాసుడైపోతున్నారు. కాబట్టి పాపం అంతా ప్రభువు తన మీద వేసుకున్నారు కాబట్టి దేవుడు కూడా, తండ్రి దేవుడు కూడా ఆయనని చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అది తాత్కాలికమే. ఆ పాపాన్ని ఆయన ఎప్పుడైతే మరి భూస్థాపితం చేయబడ్డారు, పాపమంతా అక్కడ భూస్థాపితమైంది. పరిశుద్ధత అనేది మొలకెత్తి గోధుమ గింజ భూమిలో పడి నశించున్నంత వరకు అది అట్లే ఉండును, నశించిన పిదప అది మొలకెత్తి ఎక్కువ ఫలిస్తుంది అని చెప్పారు కదా. అలాగే మరణాన్ని పాతిపెట్టి పునరుత్థానంతో, జీవంతో లేచి మనందరికీ కూడా మనకు కూడా అలాంటి పునరుత్థానం ఉన్నది అనేది మనకు ఒక మార్గం చూపించడానికి ప్రభువు పునరుత్థానుడైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ తండ్రి దేవుడు తాత్కాలికంగా విడిచిపెట్టినా కూడా మరి మన పాపాల కోసమే అనేది మనం గమనించాలి. మరి అందరూ విడిచిపెట్టినా కూడా ఆయన విడిచిపెట్టరు, ప్రభు వదిలిపెట్టరు, మనల్ని వదిలిపెట్టరు. నువ్వు ఎంత పాపంలో ఉన్నా దేవుని ప్రభువుని అడిగినప్పుడు, కానీ మన ప్రార్థన పాపంలో ఉండి చేసినప్పుడు ఆయన ఆలకించడు, కానీ మనల్ని మాత్రం వదిలిపెట్టరు. తప్పిపోయిన కుమారుని మనం చూస్తున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో. అక్కడ ఆ తప్పిపోయిన కుమారుడు 11 నుంచి వచనాల్లో చూస్తే, అతని కోసం తప్పిపోయినా కూడా, తండ్రికి అవిధేయుడైనా కూడా, ఎంత దూరం వెళ్ళిపోయినా తండ్రి మాత్రం ఆ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అలాగే మన తండ్రి కూడా మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా విడిచిపెట్టరు. తాత్కాలికంగా మనల్ని ఆ పాపాన్ని విడిచిపెట్టే వరకు మనల్ని వదిలేసినట్లు అనిపించినా కూడా ఆ పాప జీవితాన్ని మనం మరి తప్పించుకొని ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వస్తామో, పాపాన్ని విడిచిపెడతామో, అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని పట్టుకుంటారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పాపం వల్ల దూరం అవుతున్నాం దేవునికి, అయినా సరే మనం కొన్నిసార్లు గుర్తించం. కేవలం మనుషులు మనకిష్టమైన వాళ్ళు కొంతకాలం పట్టించుకోకపోతేనే చాలా బాధపడతాం. కానీ మరి దేవుడు చూడండి ఎంత ఆవేదన. ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావని ఆయన ఎంత ఆవేదన, ఎంత బాధపడుతున్నారు. మనం చేసిన పాపాలు ఒకవైపు బాధిస్తూ ఉంటే, రెండో వైపు ఈ పాపి స్థానంలో ఆయన ఉండి తండ్రి దేవుడి నుంచి దూరం అవుతున్నానే అని ఆ ఆవేదన, ఆ బాధ అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి కొన్నిసార్లు ఎందుకు విడిచిపెడుతున్నారు అని అంటే, ఈ పరిస్థితిలో ఎందుకు వదిలిపెట్టారనేది మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 11వ వచనంలో మనం ఒక మాట అక్కడ గమనించవచ్చు. గరుడ పక్షి పిల్లలను ఎగిరింపగోరి గూటి మీదకి ఎగిసి వారిని చాచి రెక్కల మీద సురక్షితముగా నిలుపుకొనినట్లే ప్రభువు ఇశ్రాయేలును కూడా కాచి కాపాడును అని చెప్తున్నారు. పాపిని తాత్కాలికంగా వదిలిపెట్టినా మరి ఏం చేస్తారంటే, ఎగిరి చక్కగా ఎగరడానికి గూటి మీదకి గరుడ పక్షి పిల్లల్ని ఏం చేస్తాడు, తన భుజాల మీద ఎత్తుకొని కొంచెం దూరం వెళ్ళాక వదిలేసి మళ్ళీ కింద పడబోయే స్థితిలో మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది. ఎందుకంటే ఆ పక్షి కూడా ఎగరడం నేర్పిస్తుంది అన్నమాట. చిన్న పక్షులకి, ఆ బిడ్డలకి ఎగరడం నేర్పిస్తుంది. అలాగే పాపంలో ఉన్న వ్యక్తి పాపం జీవితంలో ఉంటే గనక ఎలాంటి కష్టాలు, పరిస్థితులు, బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది తెలియజేయడానికి కూడా దేవుడు కొన్నిసార్లు పాపుల్ని వదిలేస్తారు. పాపి స్థానంలో ఉన్న ప్రభువు ఎంత బాధ అనుభవించారంటే, తండ్రి ఎడబాటుని భరించలేకపోయారు. ఈ పాపమంతా ఆయనను ఒక కృంగదీసిన పరిస్థితిలోకి వెళితే మరి ఆయన తండ్రి ఎడబాటుని భరించలేకపోవడం అనేది ఇంకా పెద్ద వేదన అయిపోయిందనమాట. మనకి ఎంత దూరం వెళ్ళిపోతున్నామో, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. కానీ మరి కొంచెం చీమగుట్టినంత స్పర్శ కూడా లేకుండా
పాపంలోనే జీవిస్తూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. దేవునిలో ఉంటే, దేవునితో ఉంటే మనకి సురక్షితం. ఆయన ప్రభు దివ్యనామము కోట వంటిది అని చెప్పారు కదా సామెతల గ్రంథంలో. ఆ కోటలో మనం ఉంటే గనక ఒక సురక్షితమైన ప్లేస్లో మనం ఉంటాం. కానీ ఆయన ఆ పాప జీవితంలో ఉంటే గనక, ఆయన నుంచి మనం దూరం అయిపోతే గనక మరి మనకే కోట ఉండదు కదా. మరి యోబు గృహం చుట్టూ ఉన్న అగ్ని ప్రాకారాన్ని, ఆ రక్షణని తీసివేశాడు కదా. సైతాన్ అడిగినప్పుడు, చూడు నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి యోబుకి నిన్ను పొగుడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, అవన్నీ తీసేయనంటే అంతా తీసేశాడు. ఆస్తిపాస్తులు, ఆ బిడ్డలు అన్నీ ఒక్క రోజు 2 రోజుల్లోనే పోయినాయి. అన్నీ పోయినా కూడా యోబు అంటున్నాడు, నేను దిగంబరుడుగానే ఈ లోకంలోకి వచ్చాను, దిగంబరుడుగానే వెళ్ళిపోతాను, ఇదేది నాకు శాశ్వతం కాదు, నా తండ్రి నా దేవుడు నాకు కావాలి, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు కాబట్టి నేనేమి ఆ చలనం అందను, ఆయన అది ఇచ్చాడు కాబట్టి. అందుకే అంటాడు యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరును, నేను ఈ దేహముతోనే, నా దేహమంతా క్రుళ్ళి కృషించి నశించినా కూడా ఈ దేహముతోనే నేను ఆయనను దర్శించుకుంటాను, ఆయన నాకు పరాయివాడేమీ కాదు చెప్తున్నారు. మనకి ఎంత పరాయివాడుగా అనిపిస్తారు కదా. ఏమి మరి ఇవ్వనప్పుడు, మన ఆశలు ఆశయాలు మన కోరికలు నెరవేరనప్పుడు, సిద్ధించినప్పుడు మనం ఏమంటాం, ఏం దేవుడులే అది ఇదని చెప్పి నిష్ఠూరాలాడుతూ ఉంటారు దేవుని మీదే చాలాసార్లు. జాగ్రత్త పడాలి. మరి నరుడు, ఆయన మాటిచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు కదా, ఆయన దేవుడు. తప్పకుండా ఆయన వాగ్దానాలని మన పట్ల నెరవేర్చే దేవుడు. తల్లి మరచిన, తండ్రి విడిచినా నేను నిన్ను విడువను, నీ పేరు నా అరచేతుల్లో చెక్కుకున్నానని చెప్పారే ఆయన, అదంతా అబద్ధం కాదు, సత్యం, సజీవం. కాబట్టి సజీవమైన మాటలను మనం పట్టుకొని మనం ఆయన మీద ఆధారపడాలి. ఇంకా తండ్రి ఎందుకు విడిచిపెట్టారు అంటే, 2వ అంశంగా మన కోసమే, మన కోసం నరక కూపంలో మనం పడిపోకుండా ఉండాలి కాబట్టి ఆ నరక శిక్ష అంతా కూడా ప్రభు తన మీద వేసుకొని యేసు ప్రభు మోసారు. కాబట్టి తండ్రి మరి ఆ నరక కూపా నుంచి మనల్ని తప్పించడానికి, ఆ పాపమంతా యేసు ప్రభు మీద మోపడానికి ఆయన మరి తన ఏకైక కుమారుని సమర్పించినట్లుగా, బలి సమర్పణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3:16లో మనం అదే చెప్పుకున్నాం. దేవుడు లోకాన్ని ప్రేమించి మరి ఎంతో ప్రేమించారు కాబట్టి మరి తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు. అలాగే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 32వ వచనంలో తన సొంత కుమారుని కూడా మనందరి కోసం మరి సమర్పించడానికి ఆయన వెనుదీయలేదు, మరి ఇతరములైన సమస్తమును మనకు మరి ఆయన ఉచితముగా ఇవ్వరా అని చెప్పి చెప్పబడింది. సమస్తాన్ని ఇస్తారు కదా. మనం ఈ లోకంలో ఉన్న మనమే మరి తల్లిదండ్రులుగా మన బిడ్డలకి శ్రేష్టమైన వస్తువుల్ని ఇవ్వడానికి ఇష్టపడతాం. బిడ్డలు రొట్టెని అడిగితే రాయినిస్తారా, చేపను అడిగితే పామును తేలునిస్తారా? మీరే మీ బిడ్డలకు అంత శ్రేష్టమైన వస్తువులు ఇవ్వడానికి ఇష్టపడుతుంటే, పరలోకంలో ఉన్న మీ తండ్రి, మిమ్మల్ని సృజించిన, మీకు ఆ ప్రేమనిచ్చిన ఆ తండ్రి ఇంకా ఎంత శ్రేష్టమైన ఈవులను ఇవ్వాలని ఆశిస్తున్నారు కదా. కాబట్టి మనందరిని కూడా నరక శిక్ష నుంచి తప్పించడానికి, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మనకు మరి మనం స్వతంత్రించుకోవాలని ఆయన ఆ భారాన్ని ప్రభువు మీద మోపడానికి ఇష్టపడ్డారు. తండ్రి ఎడబాటుని మరి ఆ రోజు ఆయన అనుభవించినట్లుగా, ప్రభు అనుభవించినట్లుగా మనం చూస్తాం. ఆయన గనక చేయి విడిచిపెట్టకపోతే ఆ క్షణం మన పాపాలకి నిష్కృతి లేదు, ప్రాయశ్చిత్తమే లేదు, పరలోకమే మనకు ఉండదు. కాబట్టి ప్రేమ చొప్పుననే ఆయన మరి తండ్రిని వదిలిపెట్టిన, తండ్రి యేసు ప్రభువును ఆ స్థితిలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, నీతిమంతుని కోసం కూడా ప్రాణం ఇవ్వడం అంత సులభం కాదు. మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చారు. మనం నీతివంతులమని కాదు, మనమేదో మంచి నమ్మకస్తులమని కాదు, కానీ కేవలం ఆయన ప్రేమ చొప్పున, ఆయన కృప చొప్పున మనం ఇంకా పాప జీవితంలో ఆయనకి దూరమై ఉండగానే, మనం ఆయనకి అవిధేయులంగా ఉన్నప్పుడే ఆయన మన కోసం తన ప్రాణాన్ని ధారబోసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి యోబు నీతివంతుడే కదా, అయినప్పటికీ కూడా మరి శ్రమల పాలు ఎందుకు చేశారంటే పరీక్ష కోసమే. కొన్నిసార్లు మనకి కూడా పరీక్ష కోసం వస్తుండొచ్చు, లేదా మన పాపాల కోసం, మన పాపాలని
పరిహారంగా కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి రావచ్చు. అంత మాత్రాన ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన పని లేదు. మన దేవుడు మనల్ని శాశ్వతంగా విడిచిపెట్టాడు. కొంతకాలం పాటే కొన్ని సందర్భాలలోనే విడిచిపెట్టినట్లు అనిపించినా కూడా ఆ ఎడబాటుని మనం తట్టుకొని నిలబడాలి అని చెప్పి ప్రభువునే ప్రేమించాలి. తండ్రి నువ్వు లేకపోతే మేము ఉండలేం ప్రభువా, తల్లిని విడిచిపెట్టి బిడ్డలు ఎలా ఉండలేరో ఆ స్థితి మనకి కూడా మరి అనుభవించాలని చెప్పి అక్కడ ప్రభువు మన ముందు చూపిస్తున్నారు. ఆయన అనుభవించిన వేదన ఆ తల్లి బిడ్డల సంబంధం అన్నమాట. ఆ తండ్రి ఎడబాటుని తట్టుకోలేనంత వేదన అక్కడ అనుభవిస్తున్నారు. మనం లూకా సువార్త 22వ అధ్యాయం 31లో అంటున్నారు, సీమోను సీమోను, మేము గోధుమల వలె జల్లెడబట్టడానికి ఆశించింది సైతాను ఆశించింది, కానీ నీ విశ్వాసము తొలగిపోకుండాటకు నేను నీ కోసం ప్రార్థించాను అని ప్రభు చెప్తున్నారు. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సహోదరులను కూడా నువ్వు బలపరచు. కనుక స్థిర విశ్వాసంతో మనం ఆయనతోనే ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మోరియా పర్వతం మీదకి ఈసాకుని బలి అర్పించడానికి తండ్రి అబ్రహాము తీసుకొని వెళుతున్నాడు. కట్టెల మోపు మోసుకొని వెళుతున్నాడు. దీనికి సాదృశ్యంగా తండ్రి దేవుడు కూడా యేసు ప్రభు కట్టెల మోపు సిలువ, ఆ సిలువను మోసుకొని పర్వతం మీదకి వెళుతున్నారు. అక్కడ ఈసాకు ఆ కట్టెల మీద బలియాగంగా బలి పశువుగా అర్పించబడాలని తండ్రి దేవుడు అడిగినప్పుడు అబ్రహాము సిద్ధపడ్డాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుని చిత్తం కాదన్నమాట. ఎందుకంటే పరిశుద్ధుని రక్తం అవసరం, ప్రజల పాపాల కోసం పరిశుద్ధుని రక్తం అవసరం. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షితం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పారు. పుణ్యాత్ముని బలి యాగంగా మరి సర్వపాప పరిహారం, సర్వజనుల పాపాలకే పరిహారం కోసం రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తం పరమాత్ముడే పుణ్యదాన బలియాగంగా సమర్పించాలి. కాబట్టి యేసు ప్రభువు తండ్రి దేవుని నుంచి వచ్చిన వాక్కు రూపమైన యేసు ప్రభు పరిశుద్ధ రక్తం మనందరి పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తుంది. కనుక అక్కడ అబ్రహాముకు ఒక పరీక్ష మాత్రమే, అంతేకాకుండా ఒక సాదృశ్యం, ఒక ముందు నమూనాగా ముంగురుతుగా మరి ఉన్నాడు, అంతవరకే. కానీ నిజంగా ఆ ఈసాకు బలి ద్వారా మనకి ఏమి కూడా జరిగేది లేదు. కానీ ఇక్కడ ఒక సాదృశ్యంగా చూయించారు. అలాగే యేసు ప్రభువు ద్వారా మాత్రమే మనకి ఈరోజు రక్షణ, విడుదల. మొదటి సిలువలో పలికిన 3 మాటలు, మొదటి 3 మాటలు తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ప్రభువు చెప్పారు. కానీ 4 నుండి 7 వరకు కూడా తన కోసం మాట్లాడినట్లుగా మనం చూస్తాం. చూడండి, మరి ఇంత ఎడబాటు, ఇంత మరి బాధ అనేది మనం కూడా దేవుని నుంచి ఎడబాటు జరిగినప్పుడు మరి అలాంటి బాధని అనుభవించే వాళ్ళంగా ఉండాలి. ఒక భార్య భర్త ఉన్నారు. భర్త కొంచెం దూరదేశానికి వెళ్ళాడు, ఇంటి పని మీదే వెళ్ళాడు. అయితే భార్య ఇంటి దగ్గర ఉంది. అయితే భర్త చాలా రోజుల దాకా రాలేదు. ఆ భార్య దగ్గర నుంచి వేరొక వ్యక్తి ఆ భర్త దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు భర్త అడుగుతున్నాడు, నా భార్య నా బిడ్డలు ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అని అంటే, అప్పుడు అక్కడ వెళ్ళిన వ్యక్తి చెప్తున్నాడు, నీ భార్య అసలు నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఎంత వేదనతో, ఎంత బాధతో ఉంది. ఒక పిచ్చిదానిలాగా మరి బయట కూర్చొని మా ఆయన ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తే అందరితో అడుగుతూ ఉంది. ఓ పిచ్చిదానిలాగా అయిపోయింది అయ్యా నీ కోసం అని చెప్తే మరి ఆ వ్యక్తి సంతోషపడతాడు కదా. అదే గనక ఒకవేళ ఆ వెళ్ళిన వ్యక్తి నీ భార్యకేం హాయిగా చక్కగా సింగారించుకొని చక్కగా బయట హ్యాపీగా సినిమాలకు పోతుంది, మంచిగా అందరితో ముచ్చట్లు చెప్పుకుంటుంది, హాయిగా కోరింది తింటుంది, బాగుంటుంది, హ్యాపీగా ఉంది అని చెప్తే ఏది ఇష్టపడతాడు ఆ భర్త? తన కోసం తన భార్య బాధపడటం కదా, ఎదురు చూడటం, అయ్యో నేను లేనని ఆ లోటు ఎంతగా అనుభవిస్తుందో అన్నట్లుగా మరి ఆ మాట కోసం ఎదురు చూస్తాడు కదా. ఈరోజు మన తండ్రి కూడా అలాంటి వ్యక్తుల కోసం ఈరోజు ఎదురు చూస్తున్నాడు. నా పరిస్థితి ఎలాంటిది? దావీదు మహారాజు అందుకే అంటున్నాడు, దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నీ కోసం తప్పిస్తుంది ప్రభువా, నీ దివ్యముఖాన్ని నేను ఎప్పుడు దర్శిస్తానో అంటున్నాడు కదా. ఈరోజు మన పరిస్థితి కూడా అలా ఉండాలి. తండ్రి నుంచి, దేవుడి నుంచి ఎడబాటు ఎంత దూరం వెళ్ళిపోయామో అక్కడి నుంచి మనం తిరిగి రావాలని ప్రభువు కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు మరి నా దేవా నన్ను ఎలా చేయి విడిచావని యేసు ప్రభువు మాట్లాడినట్లుగా ఈరోజు నువ్వు నేను కూడా ప్రభువుని
ఎడబాటు, ఆ విరహం అంటారు, ఆ ఎడబాటు, ఆ విరహాన్ని మనం అనుభవించే వాళ్ళంగా ఉండాలి. తండ్రి నుంచి దేవుని నుంచి దూరమైన ఆ విరహాన్ని అనుభవించాలి. అంతేకాదు నిజంగా ఒట్టి నోటి మాటలే కాదు, హృదయంలో నుండి ఆ తండ్రి పట్ల మనకు ఆ ప్రేమ ఉండాలి అని ప్రభు కూడా కోరుకుంటున్నారు. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నిరంతరంగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభువా, నీ ఎడబాటును మేము తట్టుకోలేం ప్రభువా, నువ్వు లేకుండా మేము ఉండలేం ప్రభువా, ఒక క్షణం కూడా ఉండలేం ప్రభువా. నాయన నీ శ్వాస లేకుండా, నాయన నీ ప్రత్యక్షత, నీ సన్నిధి లేకుండా మేము ఈ లోకంలో జీవించలేం గనుక తండ్రి, ఎల్లప్పుడూ నాయన నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని, మా ప్రతి పాప దోషాలని మీరు సిలువలో యేసు ప్రభు అనుభవించారు గనుక తండ్రి, ప్రతి పాపాన్ని క్షమించి ప్రభువా నాయన ఎల్లప్పుడూ కూడా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.